హలో ఆల్. నేను మీ రచన వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అంటారు. సో, న్యాయం కోసం కోర్టులకు వెళ్ళడం, నిందితులైన తర్వాత తేలే వరకు బాధితులైనా సరే, ట్రయల్‌లో ఉండడం, తర్వాత శిక్ష ప్రొసీజర్ పడడం ఒక స్టెప్పు. అట్‌లీస్ట్ దాని కోసం వేచి చూడొచ్చు. కానీ అండర్ ట్రయల్‌లోనే భారతదేశంలో 5,00,000 మంది ఉన్నారు. లేటెస్ట్ నివేదిక చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణ రాష్ట్రాల్లో పెండింగ్ కేసుల్లో 38% స్పైక్‌తో టాప్‌లో ఉన్నాయి. ఆల్ ఇండియాలో అయితే 8థ్ అండ్ 9థ్ పొజిషన్‌లో ఉన్నాయి. డీటెయిల్స్‌లోకి వెళ్తే తెలంగాణ డిసెంబర్ 31, 2020 నాటికి 6.91 లక్షల కేసులు పెండింగ్‌లో ఉంటే, జులై 28, 2025కి ఈ కేసుల సంఖ్య 9.54 లక్షలకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే 6.49 లక్షల కేసులు 8.9 లక్షలు అంటే దాదాపు 9 లక్షలకి చేరుకుంది. అసలు ఈ కేసుల పెండింగ్ అన్నది ఎందుకు ఉండిపోతూ ఉంది? ఒక పక్కన ఏఐ టెక్నాలజీ, ఫాస్ట్ స్పీడప్ ఇన్ని జరుగుతున్నటువంటి తెలంగాణ అయితే స్మార్ట్ సిటీ, ఫ్యూచర్ సిటీ అని ఒక పక్కన ఆంధ్రప్రదేశ్‌లో కూడా డెవలప్‌మెంట్ యాస్పెక్ట్ కనిపిస్తున్న క్రమంలో జ్యుడిషియరీ మాత్రం ఎందుకు అలాగే నిలబడింది? ఈ కారణాలేంటి? ఎలా సొల్యూషన్ ఉందా? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు స్పెషల్‌గా ముగ్గురు లాయర్సే ఉన్నారు. సో, న్యాయపరమైన అంశం కాబట్టి ఎడ్యుకేటివ్ సెషన్‌గా దీన్ని ఫెడరల్ తెలంగాణ మీ ముందుకు తీసుకొస్తుంది. మనతో ఉన్నారు నాగేంద్రనాథ్ గారు, కర్నూలు అడ్వకేట్. అలాగే బషీర్ గారు గుంటూరు నుంచి, అలాగే హరిబాబు గారు హైకోర్ట్ అడ్వకేట్. ఫస్ట్ ఈ పెండింగ్ కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్‌లో ఉన్నాయి కాబట్టి, లో లెవెల్ కోర్ట్స్‌లో సిస్టమ్‌ని చూసున్నారు కాబట్టి, ఫస్ట్ నాగేంద్రనాథ్ గారు మీతో మొదలు పెడదాం. దీనికి ఎప్పుడూ చెప్పే కారణాలేనా? అంటే ఫ్రమ్ ద సిన్స్ 1980స్, 1990స్ నుంచి కారణాలు చెప్తానే ఉన్నారు. అవే ఉన్నాయా? ఇంకేమన్నా కొత్త కాజెస్ యాడ్ అయ్యాయా? అసలెందుకు ఇవి ఇంకా ఇదే జాప్యం జరుగుతూ ఉంది చెప్పండి? ఈ పెండింగ్ జ్యుడిషియరీలో పెండింగ్ కేసెస్ అనే విషయంలో అమ్మ 3 ప్రధాన కారణాలమ్మ. ఒకటి ఫంక్షనల్ ఎఫిషియన్సీ ఆఫ్ ది జ్యుడిషియల్ ఆఫీసర్స్, తర్వాత నాన్ ఫాలోయింగ్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ది లా, తర్వాత అడ్వకేట్స్ అండ్ పార్టీస్ యాటిట్యూడ్ అమ్మ. ఈ 3 ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. మొట్టమొదటిగా పెండింగ్ కేసెస్ అనే పదాన్ని మనము వాడాల్సిన అవసరం లేదు. ఏ వ్యవస్థలో అయినా ఇష్యూస్ ఉన్నప్పుడు పెండెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ డిలే ఇన్ ది ప్రాసెస్, కేసులు ఫైల్ చేసినప్పుడు డిలే. ఆ డిలే ఎందుకు జరుగుతుందో అది ప్రధానం. పెండింగ్ అనేది నాట్ ఎ కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ది వర్డ్ అని నాకు అనిపిస్తుంది. ఫంక్షనల్ ఎఫిషియన్సీకి వచ్చేటప్పటికి గతంలో ఒక జ్యుడిషియల్ ఆఫీసరు సబార్డినేట్ కోర్ట్స్ లో జూనియర్ సివిల్ జడ్జి గా రిక్రూట్ చేయాలంటే కనీసం 3 ఏళ్ల పరిమితి, 3 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉండేది. వాళ్ళకు అంత ఎంతో ప్రొసీజర్ మీద అవగాహన ఉంటుంది, చట్టాల మీద కొద్దిగా అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంత తొందరగా ఆ యొక్క రోల్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్ గా దీనికి అడ్జస్ట్ అయిపోయి డిస్పెన్సేషన్ ఆఫ్ జస్టిస్ అనేది కొద్దిగా త్వరగా చేయడానికి అవకాశం ఉండేది. ఇంకోటి ఏమంటే ప్రొసీజర్ లో వేరియస్ స్టెప్స్ ఉంటది, జ్యుడిషియల్ ఆఫీసర్ అవగాహన చేసుకోవాలి. అది ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 20 ఏళ్ళుగా ఏం చేశారంటే జస్ట్ లా గ్రాడ్యుయేట్ డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చి డైరెక్ట్ గా ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయి సెలెక్ట్ అయిపోతున్నారు. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి ట్రైనింగ్ కు పంపిస్తున్నారు, కీపింగ్ ది పోస్ట్ వేకెంట్. వాళ్ళను ట్రైనింగ్ కు పంపిస్తారు, 6 నెలలు, సంవత్సరాల తర్వాత ట్రైనింగ్ కు పంపిస్తారు. దానివల్ల ఇక్కడ పోస్ట్ వేకెంట్ ఉంది, వ్యవస్థ పతనం అయిపోయింది. ప్లస్ వాళ్ళు ఒక సొంతంగా ఎక్స్పీరియన్స్ వల్ల నేర్చుకుని అవగాహన పొందే విషయాన్ని అది వేరు, ఆ నాలెడ్జ్ వేరు. ట్రైనింగ్ లో ఇచ్చే నాన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. సో దానివల్ల వ్యవస్థలో ఎస్పెషల్లీ సబార్డినేట్ కోర్స్ లో ట్రయల్స్ చాలా డిలే అయిపోతున్నాయి. తర్వాత ఇంకోటి ఏమిటంటే పాతకాలంలో మేము 84లో మేము ఎంటర్ అయినప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్స్ సాయంకాలం 5 గంటల వరకు పనిచేసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో గత 20 ఏళ్లుగా చూస్తున్నాను నేను, అసలు 5 గంటల వరకు పనిచేసే జ్యుడిషియల్ ఆఫీసర్లు ఓన్లీ హ్యాండ్ఫుల్. ఎక్కడన్నా ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టులో అట్లా తప్ప చాలా తక్కువ మంది 5 గంటల వరకు పనిచేసేది. లంచ్ బ్రేక్ 2 గంటలకు దిగినారంటే 4:30 వరకు మళ్ళా బెంచ్కి రారు. అటువంటి వ్యవస్థ ఇప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్స్ లో ఆ మాదిరి ఉంది. అదిగాక సో ఆ ఫంక్షనల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ కావాలి. ఇప్పుడు రీసెంట్ గా సుప్రీం కోర్టు ఇప్పుడు కళ్ళు తెరిచి మినిమం స్టాండింగ్ 3 years ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ అని ఇప్పుడు ఫిక్సప్ చేశారు.
అసలు 3 ఇయర్స్ కూడా సరిపోదండి. 5 ఇయర్స్ స్టాండింగ్ ఉంటేనే వాళ్ళకి సరైన అవగాహన, ఒక మెచ్యూరిటీ ఈ అవన్నీ వస్తుంది. సో అది ఇప్పుడు డెవలప్ అయింది. తర్వాత స్టాఫ్ కూడా ట్రైనింగ్ లేదండి. జ్యుడిషియల్ స్టాఫ్ కు ట్రైనింగ్ లేదు. వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఆఫీసర్స్ కి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అదొకటి డ్రాబ్యాక్. రెండవది ప్రొసీజర్ లో కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు సిపిసిలో సెక్షన్ 89 అనే ఒక ప్రొవిజన్ ఉంది. దాని ప్రకారం ఏమంటే కోర్టు వారు వారి ముందున్న కేసులో ఏదన్నా ఏరియాలో కాంప్రమైజ్ కాగలరు అనే అవకాశం ఉన్నప్పుడు ఆ యొక్క కాంప్రమైజ్ అయ్యే ఏరియాని ఐడెంటిఫై చేసి ఉభయ పార్టీలకు తెలియజేసి దాన్ని మీడియేషన్ కు రెఫర్ చేయొచ్చు అనేది ఒక క్లాజ్ ఉంది. అట్లా చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే 89 ప్రొసీజర్ 89 ఫర్ కాంప్రమైజ్ చెప్పి ఊరికే పంపించేస్తున్నారు లోక్ అదాలత్. అక్కడ నెలల తరబడి అట్లే ఉండిపోతుంది వితౌట్ ఎనీ అటెండెన్స్. మాకు పార్టీకి ఇంట్రెస్ట్ లేనప్పుడు కాంప్రమైజ్ అనేది జరగదండి. ప్లస్ కోర్టు కూడా ఏరియా ఐడెంటిఫై అది జరగడం, అదొక మిస్యూజ్ ఆఫ్ దట్ ప్రొవిజన్ ఒకటి. రెండవది ఏమిటంటే మనకు ఇష్యూస్ ఫ్రేమ్ చేయడం అండి. ఎక్కడన్నా ఏ కేసులో అయినా కోర్టు వారు ఇష్యూస్ ఫ్రేమ్ చేయాలి. ఆ ఇష్యూస్ ఫ్రేమ్ చేయ టైం లిమిట్ లేదు. సో ఇష్యూస్ ఫ్రేమింగ్ దాని మీద నెలల తరబడి వాయిదాలు వేస్తూ పోతున్నారు. నెలల తరబడి అదొకటి. తర్వాత అడ్జర్న్మెంట్స్ కి వచ్చేటప్పటికి ట్రయల్ మొదలైంది అనుకోండి, ఆర్డర్ 17 ప్రకారం ట్రయల్ మొదలైన తర్వాత ప్రతి పార్టీకి కేవలం 3 అడ్జర్న్మెంట్స్ మాత్రమే, అది ప్రొసీజర్ లో ఉంది. 3 వాయిదాలు మాత్రమే ఇవ్వాలి. అటువంటిది ఇనార్డినేట్ గా ఇస్తూ పోతున్నారు అడిగిన, అదొక డ్రాబ్యాక్. తర్వాత ఇంట్రీమ్ ఆర్డర్స్ ఉన్నాయండి. స్టే పిటిషన్స్ స్టేలు ఇస్తారు కొన్ని సందర్భాలు. ఏదైనా ఇంటర్లోకేటరీ అప్లికేషన్స్ లో ఆర్డర్స్ 30 days లో డిస్పోజ్ ఆఫ్ చేయాలండి. 30 days లో డిస్పోజ్ ఆఫ్ చేయాలి. కానీ ఎవరు సీనియర్ జడ్జెస్ కూడా ఇంటర్లోకేటరీ అప్లికేషన్స్ 30 days లో డిస్పోజ్ ఆఫ్ చేయడం లేదు. అదొక డ్రాబ్యాక్. పోతే ఈ అడ్వకేట్స్ యాటిట్యూడ్ ఏమంటే ఈ చిన్న ఇష్యూ, ఇప్పుడు అడ్వకేట్స్ కూడా యాటిట్యూడ్ మారాలి. వారు మనము వ్యవస్థకు అనుకూలంగా పనిచేయాలా, వ్యవస్థకు మనం సమర్థించాలా, వ్యవస్థలో మనం అనేది మర్చిపోయాం. యాటిట్యూడ్ ఆఫ్ ది షార్ట్‌గా అడ్వకేట్స్ కన్క్లూడ్ చాలా. చేయరా నాగేంద్రనాథ్ గారు? షార్ట్‌గా అన్ని కారణాలు సారీ ఒకసారి అంటే చెప్పండి. ఇది ఇక్కడ కొద్దిగా ఐఎమ్ సారీ టు పర్లేదు. ఇప్పుడు సరే. ఉదాహరణ ఫ్యామిలీ కోర్టు కేసెస్ ఉన్నాయి. ఒక్క మాట దయచేసి, వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఫ్యామిలీ కోర్టు కేసెస్ ఉన్నాయి. ఫ్యామిలీ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేసిన చోట సుప్రీం కోర్టే ఫ్యామిలీ కోర్టు వ్యవస్థను డైల్యూట్ చేసేసింది. ఏ రకంగా అంటే వారి కోసం కేటాయించిన కోర్టును ఫ్యామిలీ కేసెస్ కాకుండా మిగతా సెషన్స్ కేసులు, రెగ్యులర్ సివిల్ కేసులు అన్ని వేసి అసలు ఫ్యామిలీ కోర్టు డిస్ప్యూట్స్ డైల్యూట్ చేసేసి అది అక్కడ కూడా కేసులు జరగకుండా చేసేస్తారు. సో ఇవన్నీ ఒక ఇన్స్టిట్యూషనల్ ప్రాబ్లం ఇది. హరిబా గారు ఇప్పుడు మీతో మాట్లాడదాం. మిగిలిన కాజెస్ నాగేంద్రనాథ్ గారు మీరు ఆల్రెడీ హైకోర్ట్‌లో పనిచేస్తున్నారు కాబట్టి, మీరు ఆన్ థట్ లెవెల్ ఇవి చూస్తున్నప్పుడు మీకు ఇంకే కారణాలైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు నాగేంద్రనాథ్ గారు ఈ ఫంక్షనల్ ఇష్యూస్, ప్రాక్టికల్ ఇష్యూస్, క్రింద కోర్టుల్లో ఏమేమి సమస్యలు ఉంటాయనేది చాలా చక్కగా చెప్పారు. వారి దృష్టికి అవి రెగ్యులర్ గా వస్తాయి కాబట్టి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. మీకు తెలుసు, నేను ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ మీదనే ఎక్కువగా కృషి చేస్తా. హ్మ్. దీనికి గల కారణం ఏమిటి అంటే న్యాయ వ్యవస్థకి జవాబుదారీతనం లేకపోవడం ముఖ్యమైన కారణం. వాళ్ళు తీర్పు ఇచ్చినా అడగడానికి వీల్లేదు, ఇవ్వకపోయినా అడగడానికి వీల్లేదు, వాయిదా ఇచ్చినా అడగడానికి వీల్లేదు, ఇవ్వకపోయినా అడగడానికి వీల్లేదు, తప్పు జడ్జిమెంట్ ఇచ్చినా అడగడానికి వీల్లేదు. ఇట్లా ఏంటంటే జడ్జెస్ లో అకౌంటబిలిటీ లేదు. వాళ్ళు చేసే వర్క్ పరిమాణాన్ని గురించి ప్రశ్నించడానికి వీల్లేదు, అందులో ఉన్న క్వాలిటీని కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. అప్పీల్ వేయొచ్చు కదా అంటారు కదా అంటే, కానీ అప్పీల్ వేయడానికి అనేకమైనటువంటి పరిమితులు ఉన్నాయి. ఒక్కో సందర్భంలో ఓన్లీ రివ్యూ పిటిషన్ మాత్రమే మనకు అవకాశం ఉంటుంది. అసలు జడ్జిమెంట్ ఇవ్వకుండా రిజర్వ్డ్ ఫర్ జడ్జిమెంట్ అని పెట్టుకొని ఒక 1 year, 1.5 year అలా ఉండిపోయిన సందర్భాలు అనేకం ఉంటాయి. ఇదేం చేయలేరు. ఇప్పుడు జడ్జీలను అడిగితేనేమో న్యాయస్థానాల సంఖ్య పెంచాలి అంటారు. అంటే వారి బర్డెను వారి పక్క నుంచి తీసి ప్రభుత్వం మీద వేస్తారు. కానీ ఎప్పుడైనా మాకు ఎన్ని కోట్లు కావాలి, ఎక్కడ కావాలి, ఎంతమంది జడ్జీలు కావాలని ఎప్పుడైనా న్యాయస్థానాలు అడుగుతాయా అంటే అడగవు. ఇచ్చినా కూడా ఏంటంటే క్వాంటిటీ పెంచినంత మాత్రాన పని జరగదు.
మీరు పట్టాలు లేనిది రైలు ఎక్కడికి పోతుంది? రోడ్డు లేనిది మీ బస్సు ఎక్కడికి పోతుంది? సిస్టమ్‌లో ఏంటంటే వీటికి పరిమితులు లేవు. మీరన్నట్టు ఎన్ని వాయిదాలు ఇవ్వాలి? వాయిదాలు ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? ఇప్పుడు ఒకడు వాయిదాలకు అసలు అటెండ్ అవ్వనే అవ్వడు. తీరా డిస్మిస్డ్ ఫర్ డిఫాల్ట్ అవుతుంది. మళ్ళీ నెలలో వచ్చి మళ్ళీ రిస్టోరేషన్ పిటిషన్ పెడతాడు. మళ్ళీ కోర్టుకు రాడు 3 ఏళ్ళు. మళ్ళీ డిస్మిస్డ్ ఫర్ డిఫాల్ట్, మళ్ళీ రిస్టోరేషన్ పిటిషన్. ఇట్లా ఏంటంటే ఈ డిలేయింగ్ అవకాశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా వీటికేంటంటే నేను జడ్జిలనే తప్పుపడతా. జడ్జి అనేవాడు అసలు ఎందుకు వాయిదా ఇవ్వాలి? అనేక సార్లు ఇవ్వాలని ఎక్కడన్నా ఉందా? మీరందాక అన్నారే జస్టిస్ డిలేడ్ ఇట్ జస్టిస్ జస్టిస్ డినైడ్ అని. వెంటనే వీళ్ళంటారు గదంటే జస్టిస్ హర్రీడ్ ఇట్, జస్టిస్ బర్రీడ్ అంటారు. ఇవన్నీ సరదాగా మాట్లాడుకునే మాటలే తప్పితే, ముఖ్యంగా సుప్రీం కోర్ట్ వారు ఏం చేశారో తెలుసండి? సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అనే కేసులో 1999లో మేము పార్లమెంట్‌కి గాని, ప్రెసిడెంట్‌కి గాని జవాబుదారీ కాము అని ఒక తీర్పు ఇచ్చుకొని సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1999 చేసి మా నియామకాలు గాని, లేకపోతే జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ గాని పార్లమెంటు లేదా ప్రెసిడెంట్ చేతిలో ఉండటానికి వీల్లే అని మాకు మేమే కొలీజియం సిస్టమ్ పెట్టుకుంటాం అన్నారు. అని అపాయింట్మెంట్ వీళ్ళు సజెస్ట్ చేసిన వాళ్ళకే పెట్టాలి. ట్రాన్స్‌ఫర్స్ వగైరా వీళ్ళు చెప్పినట్టే చేయాలి. ఇట్లా అనేసరికి ఏంటంటే ఈ ఆన్సరబిలిటీ పోయింది. ఇది చాలా భారతదేశంలో ఏమంటారు? మాకు కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. పార్లమెంట్ ఈజ్ నాట్ సుప్రీం. సో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ సుప్రీం. ఓన్లీ కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం అంటారు. ఇది ఏంటంటే ఎవేసివ్ తప్పించుకునే మాటన్నమాట. కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీము. దానికి మాత్రమే నేను బందవుతానని చెప్పేవాళ్ళు ఏంటంటే అర్థం, ఇతర వ్యవస్థలకి నన్ను ప్రశ్నించే హక్కు లేదు. ఇతర వ్యవస్థలకి నేను జవాబుదారీ కాదు అని చెప్పుకోవడం మాత్రమే. వలే చేపలు పడుతుంది. అంటే గాని మనిషి లేకుండా పడుతుందా ఏంటి? కాన్స్టిట్యూషన్ ప్రకారమే నడవాలి. కాన్స్టిట్యూషన్ ఏమన్నా మాట్లాడుతుందా? కమాండ్ చేస్తుందా? ఏం చేస్తుంది? మళ్ళీ దానికి నిర్వచనం చెప్పుకునేది మాకు మేమే దాని అర్థం చెప్పుకుంటాం. దానికి మేమే ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకుంటాం. దానికి మేమే బాధ్యులం అంటే, మీరు భారతదేశ రాష్ట్రపతికును, భారత పార్లమెంట్‌కి జవాబుదారీ కాను అని చెప్పడం అంటే ఏంటంటే, అసలు భారత ప్రజలకి గాని, భారతదేశానికి గాను మేము జవాబుదారీ కాదు. మరి ఎవరికి జవాబుదారీ అంటే, మా కాన్షియస్, మా అంతరాత్మకు మేము జవాబుదారీ అంటున్నారు. ఇక మరి ఇట్లా కట్టదెగిన నీరు ఎటు పడితే అటు పోతుంది. అందువల్ల మనం ఈ డిస్కషన్ చేసుకోవటానికి ముఖ్యమైన గొర్రెలు ఎటు పడితే ఎటు వెళ్ళిపోతాయి. నీళ్లు ఎప్పుడైనా ఎటు పడితే అటు వెళ్ళిపోతాయంటే కట్టుబాటు లేకపోతే. అలా ఇవాళ న్యాయ వ్యవస్థకి ఏంటంటే కట్టుబాటు అనేది లేదు. ఆర్టికల్ 124 కింద వీళ్ళని నియమించిన సుప్రీం కోర్ట్ జడ్జిని నియమించిన షార్ట్‌గా కన్క్లూడ్ చేయాలి హరిబాబు గారు. బషీర్ గారు మాట్లాడతారు. మళ్ళీ ఇంకో తొలగించిన క్వెషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయాలి. కానీ దాని నుంచి బయటపడిపోయారు. చేసి ఏంటంటే ఇవాళ జవాబుదారీతనం లేదు. ఆన్సరబిలిటీ లేదు. దానివల్ల ఎవరు ప్రశ్నించే అవకాశం లేక ఇలా జరుగుతున్నది. థాంక్ యూ హరిబాబు గారు. బషీర్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు నా ఇదేంటంటే తగినంత మంది 10 లక్షల మందికి 50 మంది జడ్జీలు అయితే ప్రస్తుతం 15 మందే ఉన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ అంతవరకు చూస్తే 50 మందికి మించి హైకోర్టు జడ్జెస్ ని ఇస్తాము అంటే అప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మాకు అవసరం లేదని చెప్పిన విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. సరే, జడ్జెస్ ని ఇచ్చిన మరి జడ్జెస్ ఎలా పనిచేస్తున్నారు అనేది కూడా చూడాలి. హైకోర్టులో జడ్జెస్ గురించి తరచుగా మాకు సంబంధించిన న్యాయవాదులు చెప్పుకుంటూ ఉంటారు. తప్పించుకు తిరుగుబాటు ధన్యుడు సమితి అనుకునే జడ్జెస్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఏ విధమైనటువంటి డిసిజన్ తీసుకోకుండా ఏ డిసిజన్ తీసుకోకపోవడమే ఒక డిసిజన్ అన్నట్టుగా అలానే ఆ కేసుని మురగబెట్టి ఉంచడం ఒక రకమైన జడ్జెస్ ఉన్నారు. ఇంకొక రకమైన జడ్జెస్ ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది. అధికారాన్ని ఇప్పుడు సపోజ్ ఒక పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేయలేదని చెప్పేసి హైకోర్టులో మనం కేసు రిజిస్టర్ చేయమని డైరెక్షన్ ఇవ్వమని చెప్పి కోరితే ఆ జడ్జి చెప్తాడు, నువ్వు వెళ్ళి లోకల్ కోర్టులో కేసు వేసుకోపో, ₹2 స్టాంప్ పెట్టేసేయచ్చు అని చెప్తాడు. అంటే ఈయన చేయాల్సింది ఈయన చేయడు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు. ఇలాంటి చేతకాని జడ్జిలు కూడా ఉండటం ఒకటి. అయితే జడ్జెస్ ఎక్కడైతే క్రియాశీలకంగా ఉండి వర్క్ చేస్తారో అక్కడ చక్కటి తీర్పులు వస్తాయి. అలాంటి శక్తివంతమైన జడ్జి ఉండడం వల్ల తీర్పులు శక్తివంతంగా వస్తాయి. ఆ తీర్పులు కూడా ఇమీడియట్ గా అమలు పరచబడుతూ ఉంటాయి.
కాబట్టి జడ్జెస్ లో కూడా చాలా లోపం ఉందని చెప్పేసి హరిబాబు గారు చెప్పిన ప్రకారంగా నేను కూడా ఒప్పుకుంటున్నాను. అయితే ఈ వ్యవస్థలో కూడా ఇప్పుడు హైకోర్టు లెవెల్లో, సుప్రీంకోర్టు లెవెల్లో కనుక చూసేటట్టయితే గవర్నమెంట్ అది పెద్ద లిటిగెంట్. 120 రోజుల లోపు కౌంటర్ వేయాలి అని చెప్పేసి రిట్ రూల్స్ స్పష్టంగా చెప్తూ ఉంటే ఏ కేసులో కూడా గవర్నమెంట్ 120 రోజుల లోపు కౌంటర్ వేయదు. 1200 రోజుల దాకా కూడా కౌంటర్ వేయదు. నువ్వు కౌంటర్ ఎందుకు వేయలేదు అని చెప్పే క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యం హైకోర్టు జడ్జెస్ కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ లేదు. ఇది ఒక రీజన్ డిలే అవ్వడానికి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ కౌంటర్ వేయకపోతే వీళ్ళు ఎందుకు అడగరు, అడిగి కౌంటర్ వేయమని ఎందుకు చెప్పరు? అదే కనుక పిటిషనర్ సైడ్ అడ్వకేట్ ఏదైనా పొరపాటుగా వేరే కోర్టులో ఉంది, ఈ కోర్టుకి రాలేని పరిస్థితి ఉంటే ఫర్ డిస్మిసల్ క్యాప్షన్ కింద పెడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ధోరణి వల్ల కూడా ఈ కోర్టులో ఎక్కువ శాతం ఇలా పెండింగ్స్ పడిపోతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. అలానే ఈ కింద స్థాయి కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టుల్లో చూస్తే కనుక ఈ ఒక జడ్జి కనుక సెలవు పెట్టి వెళ్ళిపోతే ఆ కేసులు అలానే ఉండిపోతాయి, అలానే ఖాళీగా ఉండిపోతుంది. దానివల్ల చాలా డిలే జరిగిపోతూ ఉంటుంది. అలానే నెంబర్ ఇవ్వడానికి ఉన్నవి లేనివి ఏవేవో పిచ్చి పిచ్చి నిబంధనలు పెట్టి దాన్ని వెనక్కి పంపిస్తూ ఉంటే మళ్ళీ దాన్ని తీసుకెళ్లి వేయటం, దాన్ని మళ్ళీ వేయటం, ఇదొక మెయిన్ గా ఇదొక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం, సపోజ్ ఒక మనీ సూట్ వేసాం అనుకోండి, మనీ సూట్ వేసినప్పుడు ఈ మనీ నీకు ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఈపీ వేసుకోండి అంటారు. మళ్ళీ ఈపీని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ బాకీదారుణ్ణి పిలిచి నువ్వు కట్టవా, నీకేమన్నా ఇబ్బంది ఉందా, నీకేమన్నా అభ్యంతరం ఉందా, ఏంటండి ఇది అన్నెసరీ కదా. అలానే జడ్జిమెంట్ ఇవ్వంగానే ఇరుపక్షాలకు జడ్జిమెంట్ కాపీలు ఇచ్చేయాలి. అలా కాదంట, జడ్జిమెంట్ కి మళ్ళీ మీరు కాపీకి అప్లై చేసుకోండి అంటారు. మళ్ళీ అది కాపీ రెడీ అయ్యి రావడానికి 1 నెల రోజులు పట్టుద్దో, 2 నెలలు పట్టుద్దో, 3 నెలలు పట్టుద్దో తెలియని పరిస్థితి. ఇలాంటివి చాలా మౌలికంగా మార్చాల్సినవి, ఈజీగా అతి సులువుగా మార్చగలిగేవి, సంస్కరణలు చేయగలిగేవి, ఏమాత్రం డబ్బుతో సంబంధం లేకుండా చేయగలిగేవి కూడా ఉన్నాయి. కానీ వాటిని ఎందుకు చేయట్లేదు? మన పరిపాలకులకు చేయాలని చెప్పేసి ఆలోచన లేదు, జడ్జెస్ కి ఆలోచన లేదు. నేను ఒక విషయం గుర్తు చేస్తాను. గతంలో పివి నరసింహరావు గారు చంద్రస్వామికి సంబంధించిన కేసులో ఇరుక్కున్నప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ గా దిగిపోయిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఈ కేసులు ఎప్పుడు తీరుతాయో ఏమో, ఈ ఏళ్లు జరుగుతున్నాయని ఆయన బాధను వ్యక్తం చేశాడని పేపర్లో వేశాడు. మరి కరెక్టే, తన దాకా వస్తే కానీ తెలియలేదు. మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడు? ఆయన ఏమీ చేయలేదు. ఈ రోజు ఉన్న రాజకీయ నాయకులు కానీ, పార్లమెంట్ కానీ ఏది కూడా ఈ న్యాయ వ్యవస్థలో జరుగుతున్న డిలేని సవరిస్తూ ఏ విధమైనటువంటి చట్టాన్ని తయారు చేయట్లేదు. ఇప్పుడు ఇండియన్ పినల్ కోడ్ ని పేరు మార్చి ఏదో కొన్ని చట్టాన్ని మేము చేస్తున్నాం అని చెప్పారు. మరి అలా చట్టాన్ని చేసినప్పుడు ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ లో ఉన్నటువంటి కొన్ని అన్నెసరీగా ఉన్నటువంటి వాటిని తీసేయాల్సింది. అలా తీయలేదు. దీని వల్ల కూడా డిలే జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలానే హరిబాబు గారు చెప్పిన ప్రకారంగా ఇందులో న్యాయ వ్యవస్థ కనుక ఈ ఎంపీలకు జవాబుదారిగా లేదు అనే దాంతో నేను పూర్తిగా విభేదిస్తున్నాను. ఈ రోజు జరుగుతున్న ఈ సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తుల నియామకాలన్నీ కూడా రాజకీయ పరంగానే జరుగుతున్నాయి. ఒక నిర్దిష్టమైన రాజకీయ భావజాలం ఉన్న, స్పెసిఫిక్ గా చెప్పుకోవాలంటే ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించిన భావజాలం ఉన్న వాళ్ళనే చేస్తున్నారు. ఇది రాజకీయ పరంగానే జరుగుతుంది. వీళ్ళు రాజకీయ పరంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి జడ్జీలు జవాబుదారీ చేయాలి, జడ్జీలు ఇంతలోపు ఈ తీర్పు ఇవ్వాలి, ఇంతలోపు ఇది చేయాలనేది ఒక నిబంధనను కూడా తయారు చేస్తే బాగుంటుంది. దానివల్ల ప్రజలకు అంతిమంగా వాళ్ళు లాభపడతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు ఓవరాల్ గా కారణాల గురించి అయిపోయింది. ఆలస్యంగా ఇట్లాంటి కేసులు పెండింగ్ గా రావడం అనేది 2025 లో జరుగుతుంది కాదు. ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి మనం ఇలాంటి రిపోర్ట్స్ చూస్తూ ఉన్నాం. ఇలా వచ్చినప్పుడు ఇంతకు ముందు గతంలో ఏమైనా చర్యలు తీసుకున్నారా? తీసుకున్నవి ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్ అయ్యాయా? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్సా? ఎటువంటి సొల్యూషన్స్? అందులో మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాం కాబట్టి ఎటువంటి మెజర్స్ ద్వారా దీన్ని కొంత క్వికెన్ అప్ చేయొచ్చు? ఫస్ట్ హరిబాబు గారు మీతో మొదలు పెడదాం. ఫస్ట్ మీరు చెప్పండి. మీరు చర్చ మొదలు పెట్టినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి అన్న దాంతో ప్రారంభించారు కదా. మీకు ఏంటంటే అమరావతి అక్కడ కొత్తగా ఏర్పాటు అవడం వల్ల, హైకోర్టు అక్కడికి రావడం వల్ల ఏంటంటే హైకోర్టు అందుబాటులోకి వచ్చింది ఒకటి.
హ్మ్. రెండేంటంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడటం వల్ల, రాజధాని ఏర్పడటం వల్ల ఏమవుతున్నదంటే భూముల విలువలు విపరీతంగా పెరిగినాయి. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా. హ్మ్. దానివల్ల డిస్ప్యూట్స్ పెరిగినియి ఒకటి. రెండవదేంటంటే, ఈ వైవాహికమైనటువంటి డిస్ప్యూట్స్ చాలా ఎక్కువైనాయి. వైవాహిక బంధాలు ఇవాళ 100 పెళ్ళిల్లో ఏంటంటే సుమారుగా కనీసం 20 వీగిపోతున్నాయి. అట్లాగే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి. అట్లాగే ఏంటంటే, వివాహ సంబంధమైన డిస్ప్యూట్స్ కూడా పెరుగుతున్నాయి. అట్లాగే హైదరాబాద్‌లో పెరగటానికి కారణం ఏంటంటే, భూముల విలువలు విపరీతంగా పెరగటం ఒకటి. ఇది ముఖ్యమైన కారణమైతే, అసలు ఈ పెండింగ్ వ్యవస్థ ఎట్లా ఉందంటేనండి, ఇప్పుడు అండర్ ట్రయల్స్ 5,00,000 మంది జైళ్ళలో మగ్గుతున్నారు. విచారణ లేకుండా. అసలు ఎందుకండి జైల్‌లో వేయటం? జైల్‌లో ఏస్తే ఎక్కడన్నా పారిపోతారేమో అంటే, పోలీసులంతా ఏం నిద్రపోతుంటారా ఏంటి? లేతే తారుమారు చేస్తారు సాక్ష్యాలు అంటే మీరందరూ చూస్తూ ఊరుకుంటారా ఏంటి? జీతాలు తీసుకుంటూ ఎక్కడ కూర్చుంటారేంటి? అయితే మీ ఇనెఫిషియన్సీకి మీరు దాన్ని అరికట్టలేని తనానికి ఫ్రీగా ఒక పౌరుడిని తీసుకెళ్ళి జైల్‌లో పెడతారా? దానికి ఒక నియమిత పరిధి లేకుండా. వాళ్ళ కోర్ట్‌లో ముఖ్యమైన కర్తవ్యం ఏంటి అంటే, పౌరుల సివిల్ రైట్స్ కాపాడటం మాత్రమే. వీళ్ళిచ్చే ఆస్తి తగాదాల తీర్పులు భారతదేశ వ్యవస్థలో, ఆ బడ్జెట్‌లో 1% కూడా ఉండవు. అతి చిన్నవన్నమాట నిజంగా చెప్పాలంటే. ఎగ్జిక్యూటివ్ తీసుకునే డెసిషన్స్ వాల్యూసే చాలా లక్షల, లక్షల కోట్లలో ఉంటాయి. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. వీళ్ళ ముఖ్యమైన బాధ్యత ఏంటంటే పౌర హక్కులను కాపాడాలి. మీరు బెయిల్ లేకుండా, విచారణ లేకుండా జైల్‌లో పడేసి 3 నెలలు ఉంచితే, మీరు వదిలిపెడితే ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎక్కడ పారిపోతాడు? పారిపోవడం సాధ్యమా? అయినా మీరు కాపలా ఉండలేరా? మీరు ఎక్కడెక్కడో నేరస్తులను పట్టుకోవాల్సిన వాళ్ళు ఇంత ప్రామినెంట్ పర్సన్స్ పారిపోకుండా ఆల్రెడీ అతని అడ్రెస్ తెలిసి పారిపోతాడేమో అనుమానం ఉండి కాపాడలేరా? లేకపోతే అదే నేరం చేస్తాడేమో! చేస్తే ఏంటి నిద్రపోతుంటారా ఏంటి పోలీసులు? ఇట్లా ఏంటంటే వ్యవస్థలో ఉన్నటువంటి అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి పౌరులని జైళ్ళలో వేసి తర్వాత చూద్దాంలే అనటం మాత్రం ఇది మానవీయ కోణం అయితే కాదు. అని ప్రశ్నించాలంటే ఎవరిని ప్రశ్నించాలి? కోర్టులేమో ప్రశ్నించకూడదు. రాజకీయ నాయకులను అడిగితేనేమో న్యాయ వ్యవస్థ విషయం మమ్మల్ని అడగకండి మేము జోక్యం చేసుకోం. ప్రజలు ఇవాళ ఎవరిని అడగాలో దిక్కుతోచక సఫర్ అవుతున్నారు. అట్లాగే కోర్టులలో వసతులండి. కోర్టులకొచ్చే వాళ్ళందరూ నేరస్తులు గాదు. పెద్ద పెద్ద మనుషులొస్తారు. పార్టిషన్స్ కోసం వస్తారు. ప్రామిసరీ నోట్ దావాల కోసం వస్తారు. వాళ్ళేంటంటే కారిడార్స్‌లో నిలబడాలె. హాజరు అనంగానే ఒకళ్ళొకళ్ళు కాళ్ళు తొక్కుకుంటూ ఉరికి రావాలి. వాళ్ళకొక కూర్చునే ప్లేస్ ఉండదు. ఫ్యాన్స్ ఉండవు. మరుగుదొడ్లుండవు. నిజంగా మీరు శిక్ష వేస్తేనేమో నాకు 3 నెలల శిక్ష పడే కేసనుకోండి. కానీ దాన్ని మీరు 5 సంవత్సరాలు తిప్పితే, ఈ 5 సంవత్సరాలు పనిష్మెంటే. ఆ 3 నెలలేదో ఇవాళేస్తే పిడా పోతుంది. 3 నెలల శిక్ష వేయడానికి 5 సంవత్సరాల పాటు తిప్పి చంపుతారు. జనంలో నాకు ఎంత పరువు తక్కువ, ఎంత బదనామీ అది నిజంగానేమో తీరా ఎక్విట్ అయిపోతాం. ఈ లోపల ఎంత అవమానమో చూడండి సమాజంలో. అసలు తాగునీళ్ళుండవు, ఫ్యాన్లుండవు, కూర్చునే ప్లేస్ ఉండదు. మీరు కేసొచ్చినప్పుడు ఇక్కడి నుంచి అక్కడ ఆ నంబర్ డిస్‌ప్లే అయిపోతేనో, అక్కడ మైక్ పెట్టి పిలిస్తేనో వాళ్ళు లేచి రాకూడదా? అట్లా ఏంటంటే, వీళ్ళని ఒక జంతువులను చూసినట్టు చూస్తున్నారు ఒక మాట చెప్పాలంటే. 5 సంవత్సరాలకని రిజిస్టర్డ్ లీజ్ డీడ్ రాసుకుంటే 5 సంవత్సరాల ముందే తెలుసు మీకెప్పుడు ఖాళీ చేయాలో. తీరా అప్పుడు సమయానికొచ్చేసరికేమో నాకిప్పుడు కుదరదండి. నేను వేరే ఇల్లు చూసుకోవాలంటాడు. కానీ ఇది చీటింగ్ గాదా? మీరలా ప్రామిస్ చేయబట్టి గదా! నేను నా ఆస్తి మీ చేతిలో పెట్టా. 5 సంవత్సరాల ముందు తెలుసు మీకు పైగా ఎప్పుడు ఖాళీ జేయాలో. తీరా 5 సంవత్సరాల పాటు నిద్రపోయి అప్పుడొచ్చేమో నాకిప్పుడు కుదరదంటారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉన్నది. జడ్జీలలో జవాబుదారీతనం పెరగవలసిన అవసరం ఉన్నది. కోర్టుల సంఖ్య పెరగవలసిన అవసరం ఉన్నది. అట్లాగే కక్షిదారులకి ఇచ్చేటువంటి వసతులు గూడా పెరగవలసిన అవసరం ఉన్నది. వీటన్నిటికి మూలం ఏమిటంటే, అసలు చట్టంలో ప్రతిదానికి నిబంధనలు ఉండాలి. ఇప్పుడు ప్లెయింటిఫ్‌కి ఎన్ని వాయిదాలిస్తాము, లేకపోతే డిఫెండెంట్‌కి ఎన్ని వాయిదాలిస్తాము, ఎంత కాలంలోగా మీరు వాదనలయిపోయాక జడ్జిమెంట్ చెప్తారు. ఇవి నిర్దిష్టమైనటువంటి డేట్స్ లేకపోతే జడ్జిమెంట్ ఇస్తే ఏం కొంపలేం మునగవమ్మా మేజిస్ట్రేట్ ఇస్తే. ఏముంది ఆ పైన అప్పీల్‌కి పోతాం గదా!
అట్లాగే మీరు ఇందాక మధ్యవర్తిత్వం అన్నారే, అది అంతకన్నా జవాబుదారీ లేని పనండి. వాళ్ళు ఎవరన్నా కావచ్చు, చదువుకున్నోళ్ళన్నా కావచ్చు, జడ్జీలైనా కావచ్చు, దాని మీద అప్పీల్ ఉండదట. సెట్ అసైడ్ పిటిషన్‌లో తప్పితే దాని మీద అప్పీల్ ఉండదు. ఒకవేళ వాళ్ళు రాంగ్ లా అప్లై చేసినా సరే మీరు క్వెషన్ చేయడానికి వీల్లేదు. అంటే ప్రజలకు న్యాయం పొందే హక్కును ప్రభుత్వం ఈ విధంగా దారాదత్తం చేస్తే, ఈ విధంగా కాంప్రమైజ్ అయితే ఎలా చెప్పండి? ఇవాళ ఆర్బిట్రేటర్ మీద ఏ రకమైన కంట్రోల్ ఉండదండి. ఆర్గనైజేషనల్ కంట్రోల్ ఉండదు. ఆయన ఇచ్చిన జడ్జిమెంట్‌ని మీరు అప్పీల్ చేయడానికి వీల్లేదు. మరి కరప్ట్ కాకుండా ఎలా ఉంటారు చెప్పండి? షార్ట్‌గా కన్క్లూడ్ చేయండి హరిబాబు గారు. సంస్కరణలు ఎవరైనా రావాల్సిన అవసరం ఉంది. ఓకే. నాగేంద్రనాథ్ గారు మీరేమనుకుంటున్నారు? న్యాయ వ్యవస్థ ఫంక్షనల్ అబిలిటీ పెరగాలంటే అమ్మా, ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా కానీ ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు వర్క్ బాగా జరుగుతుందమ్మా, మంచి రిజల్ట్స్ వస్తుంది. అందుకనే నా అభిప్రాయం ఏమంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్ కు రొటీన్ ప్రమోషన్స్ ఇవ్వకూడదండి. వాళ్ళకు వాళ్ళ ఫంక్షనల్ అబిలిటీని బట్టి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వాలి. ఇటీవల నేను యాక్చువల్ కర్నూలులో చూశాను, కొంతమంది ఆఫీసర్స్ ఎటువంటి పని చేయకుండా ఉదయం 10:30కు బెంచ్ మీద కూర్చుంటే ఊరికే వాయిదాలు వేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ 3 సంవత్సరాలు గడిపితే వాళ్ళకు జిల్లా ఎడ్జిగా ప్రమోషన్లు, హైకోర్టుకు ప్రమోషన్లు ఇచ్చిన సందర్భాలు రీసెంట్ పాస్ట్ లో జరిగినాయి. సో కాబట్టి న్యాయ వ్యవస్థలో న్యాయాధికారులలో జవాబుదారీతనం పెరగాలంటే ప్రమోషన్ విధానంలో మార్పు రావాలి. మెరిట్ బేసిస్ గా కంపల్సరీగా మెరిట్ ఆధారంగానే వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వాలి. తర్వాత ఈ స్టాఫ్ ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు టైం టు టైం జ్యుడిషియల్ ఆఫీసర్స్ కు కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది. విషయాలన్నీ కూడా కేసులో ఎట్లా ఉంది, ఏం చేయాలి, స్టెప్స్ ఇవన్నీ కూడా. సో జ్యుడిషియల్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత పోతే ఈ మధ్యలో మీడియేషన్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి జ్యుడిషియల్ ఆఫీసర్స్ చేయాల్సిన పనులను వాళ్ళు చేయకుండా మీడియేషన్ విధానం, ఎంకరేజింగ్ మీడియేషన్ అని చెప్తూ వాళ్ళకు సపరేట్ దాని మీద ఎంతో సమయాన్ని కేటాయించి ఈ మధ్య కాలం ఊరేగింపులు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రోడ్ల మీద పడి జ్యుడిషియల్ ఆఫీసర్స్ ప్రజలకు మీరు మధ్యవర్తి దగ్గరకు పోండి, కోర్టులకు రావద్దండి. మరి వాళ్ళ పోస్టులు ఎందుకమ్మా? వాళ్ళ రిక్రూట్మెంట్ ఎందుకు? అవసరం లేదు. కష్టపడి నాకు అన్యాయం జరిగిందని వకీళ్లను డబ్బులు పెట్టుకొని వచ్చి కోర్టుకు వస్తే వాళ్ళ కేసులు నంబర్ వేయకుండా, వాళ్ళ కేసులు విచారణ చేయడానికి ఇంట్రెస్ట్ చూపకుండా, అది చేయకుండా ఈ మధ్య మీడియేషన్ అని స్పెషల్ ట్రైనింగులు పోనీ వీళ్ళు వాళ్ళ వేతనాలు ఎట్టో తెలుసమ్మా? ఈ మధ్య అమరావతిలో మీటింగ్ పెట్టారంట, మీడియేటర్స్ ట్రైనింగ్ సెంటర్ పెడితే కనీసం వాళ్ళకు వసతి కూడా ఇవ్వలేదు. లేడీ మీడియేటర్స్ వస్తే వాళ్ళకి కనీసమైన సౌకర్యాలు లేవు. వాళ్ళకు ₹1 వాళ్ళకి ఇది కూడా ఇన్సెంటివ్ కూడా ఇవ్వలేదు. అటువంటి దారుణమైన పరిస్థితి. సో ఈ వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేయకుండా, ఉద్యోగ బాధ్యత చేయకుండా పక్కదారి పడుతున్నారు. యాక్చువల్ దీనికి సుప్రీంకోర్టు కూడా బాధ్యతనే. ఇప్పుడు లోక్ అదాలత్లు అని చెప్పి, నేషనల్ లోక్ అదాలత్ అని చెప్పి ప్రతి 3 నెలలకు ఒకసారి జరుపుతాం సెకండ్ సాటర్డే. ఆ సెకండ్ సాటర్డే కోసం నెల రోజుల ముందు నుంచి స్టాఫ్ను, జ్యుడిషియల్ ఆఫీసర్ అందరూ కూడా పోలీసుల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగి కాంప్రమైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ మాదిరి చేస్తాం, మిగతా పని పక్కకు పెట్టి. సో ఇదంతా కూడా రాంగ్ ట్రాక్ లో పోతున్నారు. కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టి వాళ్ళు జ్యుడిషియల్ వ్యవస్థ వాళ్ళు చేయాల్సిన పర్పస్ ఏమిటో అది గమనించి దానికి ఏమన్నా రెక్టిఫికేషన్స్, ఇంప్రూవ్మెంట్ మెకానిజం చేయాలి. కానీ మీడియేషన్, లోక్ అదాలత్ అనేది సెకండరీ. అది పార్టీలు ఇష్టపడి చేసుకుంటే అది వేరే విషయం. కానీ మీరు దాని గురించి టైం వేస్ట్ చేసుకుంటూ, మనీ వేస్ట్ చేస్తూ అది అన్నెసెసరీ ఇదనమాట. వాళ్ళ బాధ్యతను విస్మరిస్తున్నారు అక్కడ. కాబట్టి ఫంక్షనల్ అబిలిటీ పెరగాలి. తర్వాత అడ్వకేట్స్ కూడా ప్రతిదానికి బాయ్కాట్లు చేయడము, ఏ సమస్య వచ్చినా ఇటువంటివి కూడా కొద్దిగా మాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. మేము కూడా సరిదిద్దుకోవాలి అవి కూడా. యాక్చువల్గా తర్వాత డిలే టాక్టిక్స్ కొంతమంది అడ్వకేట్స్ చేస్తుంటాము. అది కూడా మేము సోషల్ కాన్సెప్ట్ లో మేము కూడా మా యొక్క వైఖరిని మార్చుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఫైనల్ గా బషీర్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఈ లా కమిషన్ 10 లక్షల మందికి 50 మంది అన్నారు జడ్జెస్. 10 లక్షల మందికి 50 మంది కాదు, 100 మంది ఉండాలి. అలానే
కోర్టులో వసతి సౌకర్యాలు పెంచాలి. అలానే క్రిమినల్ కేసుల్లో పిలిచి వాయిదాలేసి పంపించే కన్నా నిందితులను ఆ చిట్ట చివర ట్రయల్ బిగిన్ అయిన తర్వాతే అత్యవసరం అయితేనే పిలిపేయాలి. మిగతా సందర్భాల్లో పిలిపికుండా ఉండటం కూడా ఒక అది మంచి ఇదవుతుంది. అలానే ఆల్రెడీ ఈ కొన్ని మార్పులు చేశారు. ఒకసారి 3 వాయిదాలు తప్పనిచ్చి ఇవ్వకూడదని, కానీ ఆ 3 వాయిదాలు తప్పనిచ్చి ఇవ్వద్దు అనే ఒక నిబంధన ఉన్నప్పటికీ వాయిదాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అలా 3 వాయిదాలు ఇచ్చి ఆ 3 వాయిదాల లోపు కౌంటర్ కనుక వేయకపోతే కేసుని కంక్లూడ్ చేసే పద్ధతిని కూడా తీసుకురావాలి. అలానే ఈ కంప్యూటర్స్ ని, అలానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా న్యాయ వ్యవస్థలో ఫైలింగ్ సైడ్, తర్వాత ఈ జడ్జిమెంట్స్ ఇచ్చినప్పుడు, ఈ పేపర్స్ అవి ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా పార్టీలకు ఇచ్చే విధంగా తయారు చేస్తే కొద్దిగా మేలు అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ బషీర్ గారు. ఒక పాయింట్ అమ్మా, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో సమన్స్ సర్వ్ అయిన తర్వాత 60 రోజుల్లో కేసులు పరిష్కరించాలా అని సెక్షన్ 12 కింద ఉందమ్మా. కానీ ఆ యొక్క ప్రొవిజన్ ఆఫ్ లాను ఏ కోర్టు కూడా ఇంతవరకు అసలు దాన్ని అమలు పరచాలనే ప్రయత్నం కూడా చేయడం లేదు. మీరు చెప్పారు ఇంటర్మ్ ఆర్డర్స్ కూడా ఇవ్వరు. అది ఇటువంటివన్నీ అంటే చట్టంలో పొందుపరిచిన విషయాలను కూడా వాళ్ళు అమలు చేయడానికి ప్రయత్నం కూడా చేయడం లేదు. థ్యాంక్ యూ హరిబాబు గారు, నాగేంద్రనాథ్ గారు, బషీర్ గారు ఇంత ఎడ్యుకేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇప్పటికైనా ఈ పెండెన్సీ కేసెస్ తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంతటితో ఈ చర్చను